ఇవాళ మనకి క్రౌన్స్ ఎస్థెటిక్స్ కాస్మెటాలజీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్ నుంచి ద ఫౌండర్ సర్జన్ గా అనుభవం గడించిన డాక్టర్ దీప్తి గారు ఉన్నారు. 2018 లో పెట్టిన క్రౌన్స్ ఎస్థెటిక్స్ లో వాట్ ఆల్ ట్రీట్మెంట్స్ డ్యూ టు అండి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్, పిఆర్పి, ఎక్సోజోమ్, క్యూఆర్ 678, ఫేస్ కి పీడిఆర్ఎన్ థ్రెడ్స్, ఫేస్ లిఫ్ట్ కి థ్రెడ్ లిఫ్ట్ అంటూ ఉంటారు. మ్యాగ్జిల్లో ఫేషియల్ సర్జన్స్ అండ్ ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు. ఇట్స్ నాట్ అబౌట్ హెడ్ అండ్ నెక్. వీ డూ పల్చబడిపోతున్న జుట్టుకి స్కాల్ప్ మాడు మీద బాగా పల్చబడిపోయింది, దానికి ఏం ట్రీట్మెంట్ ఇస్తే వర్కౌట్ అవుతుంది? ఫస్ట్ ఇది బాల్డింగ్ ఏనా లేదా జస్ట్ హెయిర్ ఫాల్ అవుతుంది, లాస్ రేంజ్ లో ఉందా అనేది చూసుకోవాలి. రెండవది దానికి కారణం ఏంటి, రూట్ కాజ్ తెలుసుకోవాలి. రూట్ కాజ్ కుడ్ బి జస్ట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. సమ్ టైమ్స్ ఒక ఆవిడ హెయిర్ ఫాల్ అవుతుందని వచ్చారు. నెక్ స్కాన్ రాసి పెల్విక్ స్కాన్ రాస్తే ఏంటండి ఇది అని అన్నారు. వెళ్ళి చూస్తే థైరాయిడెక్టమీ చేయాల్సినంత పరిస్థితి, క్యాన్సర్. మైకేల్ జాక్సన్ అంత తెల్లగా ఎలా అయిపోయాడు? కాజల్ అగర్వాల్ అంత తెల్లగా ఎలా మారిపోయారు? ఏదో గ్లూటాథయోన్ ఇచ్చేసి తెల్లగా అయిపోయారంటే అది ఇట్స్ హార్డ్ టు బిలీవ్. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ దే ఆర్ అండర్ గోయింగ్ టు బికమ్ దట్ 5 shades fairer? యాంటీ ఆక్సిడెంట్స్ అండి. అంటే మనం నేమ్ చేయాలి అంటే అది గ్లూటాథయోన్ అని చెప్పొచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రీ రాడికల్స్ ని ఫైట్ చేయగలిగిన యాంటీ ఆక్సిడెంట్ ఖచ్చితంగా. సో పోస్ట్ ట్రీట్మెంట్ కూడా మీ టీం చాలా సపోర్టివ్ గా, వాళ్ళు పూర్తిగా కోలుకుని నార్మల్ అయ్యే వరకు యువర్ ఆన్లైన్ విత్ దెమ్. వీఆర్ ఆన్లైన్ అండ్ వీ యాడ్ సమ్ కాంప్లిమెంటరీ సెషన్స్ ఓన్లీ టు మేక్ దెమ్ విజిట్ క్లినిక్ అగైన్. చేయించుకొని వెళ్ళిపోతారు. తర్వాత అసలు ఏం వాడుతున్నారు, మెయింటెనెన్స్ ఏం తీసుకుంటున్నారు, మినిమం సీరం వాడుతున్నారా తలకి, ఇవన్నీ చూసుకోవాలి. వాళ్ళ ఫుడ్, లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మళ్ళీ స్లీప్ ప్యాటర్న్స్ ఎట్లా ఉన్నాయి, స్ట్రెస్ ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడబోతున్నాం ఇవాళ. కూర్చున్న చోటు నుంచే చాలామంది ఇదిగో ఈ బొమ్మలో చూపిస్తున్నట్టు నేను అయిపోవాలి అని మారిపోతున్నారు. కారణం ఏంటంటే మెడికల్ టెక్నాలజీ అంతగా ఇవాల్వ్ అయింది. ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో ఎన్నెన్నో ఇన్నోవేషన్స్ వచ్చాయన్నమాట. నేను ఐశ్వర్యరాయ్లా కనిపించాలి, నా జుట్టు ఫలానా వాళ్ళలా ఉండాలి, లేకపోతే నా ముక్కు ఇలా మారాలి అని చెప్పి మనం చూస్తే చాలామంది ఫిల్మ్ యాక్ట్రెసెస్కి ఒకే షేప్లో ఫేసెస్ ఉంటాయి, వీ షేప్లో. ఇప్పుడు అది చాలా ట్రెండింగ్ టాపిక్ అయిపోయిందనమాట. ఇవాళ మనకి క్రౌన్స్ ఎస్థెటిక్స్ మనకి కాస్మెటాలజీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్ నుంచి ద ఫౌండర్ అనుభవం గడించిన డాక్టర్ దీప్తి గారు ఉన్నారు. అసలు వాళ్ళ క్రౌన్స్ ఎస్థెటిక్స్లో ఎన్ని పెనుమార్పులు జరిగాయి, ఎంతమంది మొహాల్లో, ఎంతమంది జీవితాల్లో, లెట్స్ ఫైండ్ అవుట్. వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. హలో స్వప్న గారు, థ్యాంక్ యూ. దిస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ హాట్ సబ్జెక్ట్ అందరికీ. ఇప్పుడు అందరు చూడండి అతుక్కుని కూర్చుంటారు టీవీలకి, అంటే మన స్క్రీన్లకి, బికాజ్ ఎవ్రీబడి వాంట్స్ టు నో ఏమేమి సాధ్యం అసలు ఇవాళ అని. సో జస్ట్ మచ్చొక్కో 4 చెప్పండి. మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటేనండి, ఫిల్లర్స్ అండ్ బొటాక్స్ ఈ విభాగంలో రాఖీ సావంత్ ఎఫెక్ట్ అని ఒకటి బాగా ఫేమస్ అయింది. ఈ మధ్య ఎవరు చూసినా బాలీవుడ్లో రాఖీ సావంత్లా కనబడుతున్నారు, టాలీవుడ్లో ఎవరు చూసినా సమంతలా కనబడుతున్నారు. ఏవైనా కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ చేసుకున్న వాళ్ళు. రైట్. ఏంటిదంతా అంటే ట్రెండ్. ఎప్పటికప్పుడు ట్రెండ్ని ఫాలో అయ్యేవాళ్ళు, ముఖ్యంగా కెమెరాని ఫేస్ చేసేవాళ్ళు. థింగ్స్ ఆర్ వెరీ సటిల్ ఆన్ కెమెరా. బయటకు వచ్చి చూసినప్పుడు అవి బాగా ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి. నిజమా? ఎస్. సో మనకి ఈ రాఖీ సావంత్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఓవర్ ఫిల్లింగ్, బొటాక్స్, ఇవన్నీ కళ్ళు చిన్నగా అయిపోయి, బుగ్గలు పెద్దగా అయిపోయి, ఇక్కడ షార్ప్గా అయిపోయి, ఇవి కామన్ గా అలాగే చేసుకుంటున్నారు. ఎవరికి ఏది చేసినా అలాగే కనబడుతుంది. సౌత్ ఫేసెస్ అన్ని ఒకలాగా అడిగి చేయించుకుంటారండి, అడిగే చేయించుకుంటారు. సో ఇది ఎక్కడ వస్తుంది ఈ ప్రాబ్లం అంటేనండి, ఎప్పటికప్పుడు ట్రెండ్ని ఫాలో అవ్వాలి, యూత్ఫుల్గా కనిపించాలి. ఒకప్పటి హీరోయిన్స్ కూడా ఇంకా ట్రెండ్లో ఉండాలి అంటే దే హ్యావ్ టు మెయింటైన్. బాడీ వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ అయినప్పుడు ఇక్కడ కూడా మజిల్ జారిపోతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది. వీటిని మళ్ళీ లిఫ్ట్ చేసుకునే ప్రక్రియలో వీళ్ళు ఫిల్లర్స్కి ఆప్ట్ చేసుకుంటారు. రైట్. ఇలాంటి ప్లేసెస్లో చేసుకున్నప్పుడు ఏంటి అంటే ఒక్కసారి కెమెరా ముందుకు వచ్చినప్పుడు అదంతా పర్ఫెక్ట్గా కనబడుతుంది. వాళ్ళు ప్రొఫెషన్ కోసం చేయించుకుంటున్నారు, మన జనాలు చూసే వాళ్ళ కోసం కాదు. మనలాంటి వాళ్ళం ఏంటి, వాళ్ళలాగా అయిపోవాలనేసి మనం కూడా వాటికి అడాప్ట్ అయిపోతున్నాం. సో ఈ రకంగా ఒకటే ఎఫెక్ట్ క్రియేట్ అవ్వబడుతుంది. నార్త్లో అంతా రాఖీ సావంత్ లాగా, సౌత్లో అంతా యాక్టర్స్ సమంత లాగా. సో బయట చూసినప్పుడేమో అవి వాళ్ళు రోజు మిర్రర్లో చూసుకొని దే గెట్ అడాప్టెడ్. బ్రెయిన్ ఏంటి అంటే అడాప్ట్ అయిపోతుంది. ఈ లుక్ ఇచ్చినప్పుడు నాకు హైప్ వచ్చింది, ఇప్పుడు ఎక్కడో వాల్యూమ్ లాస్ అవుతుంది, ఇంకొంచెం బెటర్ చేసుకుంటే బాగుంటుందేమో. దే గెట్ ఇట్ ఓవర్ ఫిల్డ్ అగైన్ అండ్ అగైన్. టచ్అప్ సెషన్స్ అని, మళ్ళీ కొంచెం మేక్ ఓవర్ అని, ఎప్పటికప్పుడు అది మెయింటైన్ చేయాలి అనే దాంట్లో
దే కీప్ ఆన్ డూయింగ్ ద సేమ్. ఇప్పుడు ఇది కేవలం సినిమా పరిశ్రమ, పబ్లిక్ ఇమేజ్ ఉన్న వాళ్ళకా? లేక అందరూ చేయించుకుంటున్నారండి? అందరూ చేయించుకుంటున్నారనే చెప్పాలండి. ఇన్‌స్టాగ్రామ్ మన ఇంట్లో పిల్లలు కూర్చొని వీడియోస్ చేసేస్తున్నారు. హ్మ్. టీనేజర్స్ నో వాట్ టు యూజ్ అండ్ వాట్ నాట్ టు యూజ్. వాళ్ళే వచ్చి చెప్తుంటారు మన క్లినిక్‌లో నాకు ఇది కావాలి. టీనేజర్స్ కూడా చేయించుకుంటారా? ఎగ్జాక్ట్‌లీ. ఏంటి ఆ చిన్ను? అడుగుతారు. నాకు బుగ్గలు ఎక్కువున్నాయి. అసిమెట్రీగా ఉంది. మా ఇంట్లో అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళకేంటంటే ఇక్కడ ఇది కొంచెం ఎక్కువుంది. ఇది తగ్గాలి. ఇది పెరగాలి. ఈ క్లారిటీ బాగుంది. ఎందుకంటే ఫిల్టర్స్ వచ్చి పడ్డాయి మనకు ఫోన్స్‌లో. అది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌షిప్ ఎక్కువైపోయింది. ప్రతి ఇంట్లో ఒకళ్ళైనా ఉంటున్నారు. అవును. ఉంటున్నారు. ఆ ఫిల్టర్స్ తెచ్చినా చిక్కండి. ఫిల్టర్స్ ఏవి ట్రెండ్‌ని క్రియేట్ చేస్తాయి. ఆ ట్రెండ్‌ని పిల్లలు పట్టుకుంటారు. అది. ఇక్కడి నుంచి నెక్స్ట్ ట్రీట్మెంట్స్ అనేవి ఆఫ్‌కోర్స్ ఇదంతా ఎథికల్ ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. చాలా అవసరం అండి. ఎథికల్ ప్రాక్టీస్ అంటే నేను క్రౌన్స్‌లో ఇప్పటివరకు ఈ 9 ఇయర్స్‌లో నేను పాటించిన మెయిన్ ప్రోటోకాల్ అండి. వి షుడ్ నో వెన్ టు సే నో. హ్మ్. వాళ్ళు అడుగుతారు. ఇది నీకు తగినది కాదు. ఇది ఇలా చేయడం వల్ల ఇది ప్రాబ్లమ్ వస్తుంది. మేము చెయ్యము అని చెప్పేస్తారు మీరు. చెప్పేస్తాం. వెరీ గుడ్. వండర్‌ఫుల్. అక్కడ వాళ్ళు నొచ్చుకోవచ్చు. రైట్. నాకు కావాలన్నది మీరు చేసి పెట్టడానికి మీకేంటి అంటారు. Hmm. కానీ ఎథికల్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్స్ విత్ సేయింగ్ నో రైట్. వెన్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో డాక్టర్ దీప్తి, మీ 2018లో పెట్టిన క్రౌన్స్ ఎస్థెటిక్స్లో ఆబ్వియస్లీ మీ మెనూ కార్డ్ కూడా బాగా పెరిగిపోయి ఉంటుంది. ముందు మామూలుగా మేబీ కొన్ని సర్జరీస్ చేద్దామని మొదలుపెట్టి ఎన్హాన్స్మెంట్స్, అడిషన్స్ అన్నీ పెరుగుంటాయి. వాట్ ఆల్ ట్రీట్మెంట్స్ డ్యూ టు అండి? మన వద్ద ముఖ్యంగా హెయిర్ రిలేటెడ్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్, పిఆర్పీస్, హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. పిఆర్పీ, ఎక్సోజోమ్, QR678, పీడిఆర్ఎన్ థ్రెడ్స్. ఇవి ఫేస్కి పీడిఆర్ఎన్ థ్రెడ్స్, ఫేస్ లిఫ్ట్కి థ్రెడ్ లిఫ్ట్ అంటూ ఉంటారు. ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ మన వద్ద మ్యాగ్జిల్లో ఫేషియల్ సర్జన్స్ అండ్ ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు. ఇట్స్ నాట్ అబౌట్ హెడ్ అండ్ నెక్. వీ డూ టోటల్ బాడీ మేక్ ఓవర్, మామీ మేక్ ఓవర్. మగవాళ్ళల్లో బ్రెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి గైనకోమాస్టియా అంటూ ఉంటారు. అవును. ఆ సర్జికల్ ప్రొసీజర్స్, లైపోసక్షన్ మీకు తెలిసే ఉంటుంది. ఫ్యాట్ అంతా ఫ్యాట్ తీసేయడం అంతా body ఎస్ నుంచి. తీసేసేయడం. ప్లాస్టిక్ సర్జరీస్లో సిలికాన్ ఇంప్లాంట్స్, బ్రెస్ట్ ఇంప్లాంట్స్, బ్రెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు తగ్గించడం, ఆగ్మెంటేషన్, మ్మ్. తక్కువగా ఉన్న వాళ్ళకు ఇంప్లాంట్స్ పెట్టడం, బటక్ ఇంప్లాంట్స్. అది కూడా చేసుకుంటున్నారా? వెయిట్ వెయిట్ లాస్ తగ్గాలని చెప్పి చాలా మంది ట్రై చేస్తుంటే ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ అయ్యి స్కినీగా అయిపోయిన వాళ్ళకు కూర్చున్నప్పుడు బోన్ ఒరుసుకుపోవడం ఇలాంటివి ఉన్న వాళ్ళు కూడా బటక్ ఇంప్లాంట్స్కి రెడీ అవుతున్నారు. రెడీ అవుతున్నారు. అలాగే ఇయర్ ఇంప్లాంట్స్. ఇయర్ కొందరిలో ఉండదు. యాక్సిడెంట్లోనో దేంట్లోనో పాస్ట్ ట్రామాలోనో పోతుంది. ఒక్కొక్కసారి కంజెనైటల్ డిజార్డర్స్ వల్ల ఇయర్ ఉండదు. ఎక్స్టర్నల్గా ఇయర్ పెట్టడం, ఇలాంటివి ప్రాస్థెటిక్స్ కూడా ఉన్నాయి, ఎస్థెటిక్స్ కూడా ఉన్నాయి. సో ప్రాస్థెటిక్స్, ఎస్థెటిక్స్ అండ్ ట్రామా అండ్ Trauma. ఇలాంటి మేనేజ్మెంట్ ఎస్ వీడి 3 విభాగాల్లో మీరు అనేక సర్జరీస్ చేస్తూ మరొక వచ్చారు. 2 విభాగాలు ఉన్నాయండి. ఆ. సైకాలజీ, Okay. సైకలాజికల్ కౌన్సిలింగ్, టీన్స్లో హెయిర్ లాస్ అవుతున్న వాళ్ళల్లో అండ్ బాడీ ఎసిమెట్రిక్గా ఉంది అని ఫీలింగ్లో ఉండే వాళ్ళకి కొద్దిగా ట్రీట్మెంట్ నో చెప్పినప్పుడు దే నీడ్ రియలీ కౌన్సిలింగ్ కావాలి. ఓకే. సో బేసికలీ యూర్ టేకింగ్ చార్జ్ ఆఫ్ పీపుల్స్ బాడీ ఇమేజ్. ఎస్, అంటే బికాస్ ఎక్కడో అక్కడ తప్పు కాదు, బట్ కొంతవరకే. కొంతవరకే వాళ్ళ దాని వెనక డిజైర్ ఏంటి అనేది చూడాలండి. నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అని చేయించుకుంటున్నారా, నన్ను కాన్ఫిడెన్స్ కోసం చేయించుకుంటున్నాను, ఐ వాంట్ టు లుక్ లైక్ దిస్, ఓకే ఇట్స్ ఓకే. కానీ నన్ను ఒకరు యాక్సెప్ట్ చేయాలి, నేను చేయలేకపోతున్నారని న్యూనతతో చేసుకుంటున్నారా, అక్కడ ఈ సైకాలజీ అనేది ఎంటర్ అవుతుందండి. ఓకే. సో అందరినీ కౌన్సిల్ చేసి Yes. తర్వాత వాళ్ళ ఆఫ్ కోర్స్ వాళ్ళ బ్లడ్ వర్క్, వాళ్ళ సాధ్యాసాధ్యాలు చూసిన తర్వాతే మీరు సర్జరీకి వెళ్తారు. వెళ్తారు. సో ఇవన్నీ మీరు చెప్పిన హోస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్స్లో ఇప్పటివరకు మీకు వచ్చిన మోస్ట్ ఇంకా ఛాలెంజింగ్ కేస్ అండ్ మీరు టేకప్ చేసిన ట్రీట్మెంట్ చెప్పండి. ఒక అబ్బాయి ఉన్నాడండి, హీఈస్ 21 నౌ. మన దగ్గర 16 ఉన్నప్పటి నుంచి వస్తున్నాడు. హీ వాజ్ కమింగ్ ఫర్ స్కాల్ప్ ఇష్యూస్. బాల్డింగ్ ఎర్లీ ఏజ్లో వచ్చింది. చక్కగా కంట్రోల్ అయితే చేయగలిగాం ప్రస్తుతానికి. లాస్ట్గా ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి ఒక ఏజ్ వచ్చాక. ఆ అబ్బాయికి నాకు చీక్స్ ఎక్కువగా ఉన్నాయి అనే ఒక దీంట్లో ఉన్నాడు. మసెటర్ మజిల్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ మజిల్ అండి మనకి ఫేస్లో. దీన్ని ట్రిమ్ చేయండి అంటాడు. ఎక్కడ చదివాడో ఎక్కడ చూశాడు, చేస్తారు మ్యాగ్జిలో ఫేషియల్ సర్జన్స్ ఈ ప్రొసీజర్స్ చేస్తారు. కానీ అది దేనివల్ల వచ్చింది అనేది చూసుకోకుండా హీ కెప్ట్ ఆన్ ఇన్సిస్టింగ్ అస్ ఆన్ డూయింగ్ దట్. సో హీ వెంట్ ఫర్ లైపోసక్షన్. సాటిస్ఫాక్షన్ లేదు. నాకు బొటాక్స్ చేయండి, కొంచెం ఇది జారినట్టుగా అవుతే వీ షేప్ కనబడుతుందని బొటాక్స్ చేయించుకున్నాడు. నో చెప్పాక ఇవన్నీ చెప్పాక ఆ అబ్బాయి బయట చేయించుకున్నవి ఇవన్నీ మనం నో చెప్పాక సాటిస్ఫాక్షన్ లేదు. విషయం ఏంటి అంటే హీ హ్యాస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. బేసిక్ థింగ్, వెరీ బేసిక్ థింగ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు నువ్వు కాస్త జిమ్ చేయడము, వర్కౌట్స్ చేయడము,
ఒక్క రోజులో అయ్యేది కాదు ఇది. నీకు బొటాక్స్ ఇవ్వంగానే బుగ్గలు జారిపోయి ఇలా వీ షేప్ వచ్చేస్తుందని నువ్వు అనుకుని చేయించుకున్నావు. బట్ అది కాదు అక్కడ విషయం. మనం చెప్పింది ఏంటంటే, బాబు నీ బాడీ ఫ్యాట్ ఈ రకంగా ఎక్కువ ఉంది చిన్నప్పటి నుంచి మనం లైఫ్ స్టైల్ వల్ల. దీనికి గాను నువ్వు చేయాల్సింది ఇన్నేళ్ల శ్రమ కొంత ఉంది. ఒక 6 months 1 year ఇటు పక్కగా ఇవి చేస్తూ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అని చెప్పాను. ఎక్కదు. ఆ 16 years ఏజ్ అప్పటి నుంచి చెప్తే 21 years వచ్చాక అబ్బాయి హీ గాట్ లైపోసెక్షన్ డన్, హీ గాట్ బొటాక్స్ డన్, ఫిల్లర్స్ డన్, సాటిస్ఫాక్షన్ లేదు. దీనికి తోడు ఈ బట్టదల రాను రాను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఫ్రస్ట్రేషన్, అసలు ఒప్పించలేము ఒక్కొక్కసారి వాళ్ళని. అంతా అయ్యి మళ్ళీ వచ్చారు. నవ్ వాట్? ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, బాడీ వెయిట్ లాస్ అవ్వాలి, బాడీ ట్రైన్ చేయాలి, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, డైట్ మెయింటైన్ చేయాలి. ఉపవాసాలు ఉంటాడు ఆ అబ్బాయి, లేవడం తినడేమి. సాయంత్రం 4 కేక్, ఐస్ క్రీమ్ లాంటివి తిని క్యాలరీ ఇంటేక్ అవి ఇవి చూసుకుంటాడు, మళ్ళీ ఇంకేం తినడు. సో సడన్ స్పైక్స్ ఆఫ్ షుగర్ అవుతుంది అనే విషయాన్ని మినిమం బేసిక్. సో మీరు దాదాపు యు బికేమ్ అ ఫిజిషియన్ ఫర్ హిమ్ ఇన్స్టెడ్ ఆఫ్ సైకాలజిస్ట్ లాగా కూడా అంటే బికాజ్ ఏమవుతుందంటే ఇంత కాంప్లెక్స్ గా ఉండే వాళ్ళని చాలా కష్టం డీల్ చేయడం కూడా. టీన్స్ ఏంటంటేనండి ఇన్స్టాగ్రామ్లో చాలా వెతికేసి ఈ ట్రీట్మెంట్ నాకు కావాలి అంటారు. అది నీకు చేయకూడదు. పేరెంట్స్ ఉంటారు కదా టీన్స్ కి, పేరెంట్స్ అవసరమే లేదు, వచ్చేసి మాట్లాడుకుంటారండి వాళ్ళు. అంటే వాళ్ళ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మరి. దే ఆర్ ఇంటూ మెనీ థింగ్స్ దీస్ డేస్. మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్షిప్లు ఇవన్నీ ఉంటున్నాయి కదా. సో మీరు అనేది 17-18 సంవత్సరాల పిల్లలు కూడా వచ్చి ఇవన్నీ అడుగుతున్నారు. వాళ్ళే ఎక్కువ మంది అడుగుతున్నారండి. అండ్ ఇప్పుడు చదువుల కోసం దూరం వచ్చి ఉంటున్నారు హాస్టల్స్లో. లిబర్టీ ఉంది పిల్లలకి, పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటున్నారు. They come and ask for that. సో క్రౌన్స్ ఎస్థెటిక్స్ లో మీరు ఎప్పుడు ఎథికల్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతూ వచ్చామని చెప్తున్నారు కదండి. సో దట్ అంటే మీకు ఒకటి యాజ్ అ బ్రాండ్ ఇది చాలా ఒక మంచి టెక్నాలజీ, బట్ దీన్ని కరెక్ట్గా వాడాలనేది మీ ఫిలాసఫీ. సో ఇప్పుడు వీటిల్లో ఒక్కొక్క ఆస్పెక్ట్ తీసుకుని నేను అడుగుతాను మిమ్మల్ని. చెప్పండి వాట్ ఈస్ ద సొల్యూషన్ అని చెప్పి. పల్చబడిపోతున్న జుట్టుకి అది ఇంకా అది అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంత పరిస్థితి కాదు విమెన్కి ఎస్పెషల్లీ. సో స్కాల్ప్ మాడు మీద, క్రౌన్ మీద బాగా పలచబడిపోయింది, పాపిడికి బాగా వెడల్పైపోతుంది. దానికి ఏం ట్రీట్మెంట్ ఇస్తే వర్కౌట్ అవుతుంది? ఫస్ట్ ఇది బాల్డింగేనా లేదా జస్ట్ హెయిర్ ఫాల్ అవుతుందా, లాస్ రేంజ్లో ఉందా అనేది చూసుకోవాలి. రెండవది దానికి కారణం ఏంటి, రూట్ కాజ్ తెలుసుకోవాలి. రూట్ కాజ్ కుడ్ బి జస్ట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, సమ్ టైమ్స్ హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి, లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైలే కారణమై ఉండొచ్చు కొన్నిసార్లు. ఏంటి అని తెలుసుకోవాలంటే బ్లడ్ వర్క్ చేయించాలండి. సో బ్లడ్ వర్క్ని బేస్ చేసుకొని ఇది ఇన్ఫ్లమేటరీయా, హార్మోనలా, ఇది కొన్నేళ్ళు పడుతుందా, బాల్డింగా అనేది ఫస్ట్ రూఢీ చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ బాల్డింగ్, వీళ్ళకి మీ ఫ్యూచర్ ఎలా ఉండబడుతుంది, ఏమేమి తీసుకున్నా నెక్స్ట్ బాల్డింగే అయితే కనుక నెక్స్ట్ గ్రేడ్కి వెళ్తాం. వీ కెన్ స్లో ఇట్ డౌన్. అది వారికి ముందు అర్థమయ్యేలాగా చెప్పగలగాలి మనం. అది ఫస్ట్ చేసేది. దెన్ అవసరాన్ని బట్టి మాత్రమే ఇట్ స్టార్ట్స్ విత్ రూట్ ఉంది, రూట్కి ఒక కవచాన్ని ఏర్పరచాలి. ఆ కవచము బట్టతలదైతే మనం కాస్త మినాక్సిల్స్ లాంటివి తెలిసి ఉంటాయి, టాపికల్ పెప్టైడ్ సొల్యూషన్స్ కొన్ని ఉంటాయి. ఇవి మాత్రం చాలా. ఆల్రెడీ దెబ్బతిన్న రూట్స్ని ఇంకా మనం మినాక్సిల్తో కొత్తగా చేసేది ఏం లేదు కనుక ఎరువుని ఇవ్వాలి. ఆ ఎరువు మీరు ఇంట్లో ఉండి తీసుకోవాల్సిన సప్లిమెంట్స్ అయినా, సీరమ్స్ అయినా, ఇంకొద్దిగా క్లినిక్ వచ్చి తీసుకోవాల్సిన ఎరువు. ఈ డిఫరెన్షియేషన్ని వాళ్ళకి అవసరమైన దాన్ని చెప్తారు. ఏదైనా క్లినికలే, ఎవ్రీథింగ్ ఇస్ క్లినికల్ ఎగ్జామినేషన్. ఇది అంటే ఊరికే బ్లడ్ వర్క్ లేకుండా ఏం జరగదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ వర్క్ తో ఆగదు. కొన్నిసార్లు ఫీమేల్స్ లో మన దగ్గర అయితే పెల్విక్ స్కాన్ అండ్ నెక్ స్కాన్ కూడా రాస్తారండి. ఇదే ఒక ఆవిడ హెయిర్ ఫాల్ అవుతుందని వచ్చారు, నెక్ స్కాన్ రాసి పెల్విక్ స్కాన్ రాస్తే ఏంటండి ఇది అని అన్నారు. వెళ్ళి చూస్తే థైరాయిడెక్టమీ చేయాల్సినంత పరిస్థితి, క్యాన్సర్. అంటే మనం వెళ్ళింది ఒకదాని కోసం, బయటపడింది ఇంకోటి. ఆవిడ అది క్యూర్ చేసుకొని 3 ఏళ్ల తర్వాత వచ్చి ఆవిడ చెప్పిన వర్డ్స్కి ఐ వాజ్ సో హ్యాపీ దట్ షీ రికవర్డ్. అట్ ద సేమ్ టైం హెయిర్ కోసం వచ్చి, ఆ చిన్నదాని కోసం వచ్చి మనం కనిపెట్టేసాం తొందరగా, అదొకటి మంచిదైంది అన్నట్టుగా. సో ఇట్స్ సమ్ టైమ్స్ ప్రివెంటివ్ థింగ్ కూడా. మన దాన్ని ఓన్లీ కాస్మెటిక్ థింగ్ లాగా చూస్తూ ఉంటారు హెయిర్ని, బట్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ప్రివెంటింగ్ థింగ్. బికాస్ రూట్ కాజ్ తెలుసుకునే క్రమంలో ఏమున్నాయని తెలుసుకొని వాటిని ముందు సొల్యూషన్స్ కనిపెడుతూ ప్యారలల్గా ఈ ఎరువులు లాంటివి ప్లాన్ చేయాలి. ప్రతిసారి క్లినికల్ ట్రీట్మెంటా? నో. ఫస్ట్ 3 months ఇది చూద్దాం. అన్ని కేసెస్లో ట్రీట్మెంట్స్ ఉండవు. కొన్ని ట్రీట్మెంట్స్లో ఇప్పుడు ఇమీడియట్గా మీరు వెళ్ళాల్సిందే, ఇంక సరే ఇన్నేళ్ళు అయింది, ఇంకొంచెం టైం తీసుకొని ఆలోచించుకొని ట్రీట్మెంట్కి రండి. ఇలా ఉంటుంది మన వద్ద. జనరల్గా ఇప్పుడు ట్రెండ్ ఏంటి అంటే ఒక క్లయింట్ దొరకడమే కష్టం క్లినిక్స్లో. వచ్చారా ట్రీట్మెంట్కి తోసేయాలి, కౌన్సిల్ చేసో మభ్యపెట్టో ఏదో పరిస్థితి ఇలాగే ఉంది బయట. ఏదో ఒకటి లేనిది కూడా చెప్పి మళ్ళీ లాగుతారు.
ఇది ఉంది, అది ఉంది అని. సో, ముందు బ్లడ్ టెస్ట్ చేశారనుకోండి, ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ముందు అది కరెక్ట్ చేసుకొని రమ్మనాల్సొస్తది. అవును. క్లయింట్ పోయినట్టే 3 నెలలు. సో, అలాంటి ప్రోటోకాల్స్ మేము ఫాలో అవ్వమండి. మేము ప్రాపర్‌గానే ఎథికల్ ప్రాక్టీస్ అండ్ కొంతమందొచ్చేసి జీఎఫ్‌సీ ప్రైస్ ఎంత? ఫోన్ చేసి అడుగుతారు. వచ్చేస్తారు. జీఎఫ్‌సీ కావాలి. మీకు జీఎఫ్‌సీ ఎందుకండి అని మనల్ని అడిగే ఛాన్స్ కూడా ఇవ్వరు. బట్ ఐ ఇన్సిస్ట్ ఆన్ బ్లడ్ టెస్ట్. సో, నా పాత్ర అక్కడ ఇలాంటి ప్లేస్‌లో వస్తుంది. సర్జన్స్ వారి పని వారు చేస్తారు. కన్సల్టెంట్స్ వారి పని వారు చేస్తారు. బట్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడంలోనే మెయిన్ ఉందండి. అర్థం చేపిచ్చకుండా వచ్చేసారు, ఒక కేస్ వచ్చింది జీఎఫ్‌సీకి అని తోసి పడేయడం కాదు. సో మామూలుగా మెన్‌కి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసినప్పుడు మొత్తం అంతా హెడ్ షేవ్ చేసేస్తారు. విమెన్‌కి కూడా షేవ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందండి? హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఇప్పుడు చేస్తున్నారట కదా విమెన్‌కి. అవునండి. చాలామంది మనకిప్పుడు వీక్లీ ఆన్ ఎన్ యావరేజ్ 5 కేసెస్ వస్తే ట్రాన్స్‌ప్లాంటేషన్ కేసెస్‌లో 2 ఫీమేల్స్ ఉంటారు. అంటే క్రౌన్ మీద ట్రాన్స్‌ప్లాంట్. ఆ! ఇట్ కెన్ బి క్రౌన్ Yes. ఆర్ ఇక్కడ లేకపోతే దీన్ని ముందు ఏమంటారు కూడా తెలియదు. ఫోర్‌హెడ్ కరెక్షన్స్ చేసుకుంటారు. క్రౌన్ పార్ట్ ఇవన్నిటి మీద కూడా బట్ చేసుకుంటారు. యూ నీడ్ టు అబ్సల్యూట్లీ అంటే షేవ్ చేయక తప్పదా? గుండు చేయక తప్పదా? చేయకుండా కూడా చేయొచ్చు. కానీ డోనర్ ఏరియా మినిమం షేవ్ చేయాల్సిందే. అది. సగం గుండా అయితే చేయాలి తప్పదు వెనక. కాకపోతే ఆడవాళ్ళకి ఏంటంటే ఈ పార్ట్‌ని పైన సెపరేట్ చేసి కనిపించకుండా ఆ డోనర్ పార్ట్‌ని కవర్ చేస్తూ ట్రిమ్ చేసినా కూడా కవర్ చేసుకోవచ్చు. చేసి అది ట్రాన్స్‌ప్లాంట్. ఆ! బట్ పెద్ద పెద్ద పెడతారా? చిన్న పెడతారా? మీరు ఎలా పెట్టినా అక్కడ రూట్ మాత్రమే అవసరం. ఎలా అయినా పెట్టొచ్చు. కాకపోతే రూట్స్‌ని పెట్టడమే అక్కడ మనకి అది అర్థమైంది. హ్మ్. బట్ పొడుగు జుట్టు ఉంటుంది కదా, అది అవును. నా ఇది. పొడుగు జుట్టు కూడా పెట్టచ్చండి. తీసింది తీసినట్టుగా కూడా పెట్టొచ్చు. అందులో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. డిహెచ్ఐలో, బయో ఎఫ్యూ టెక్నాలజీలో అట్లా ఉంటాయి. కాకపోతే రూట్ తీసుకొని పెట్టినప్పుడు ఏంటంటే కంటామినేషన్ అనేది తక్కువ ఉంటుంది మనకి. అది కాబట్టి చాలా జాగ్రత్త పడాలి. చాలా ఎందుకంటే జాగ్రత్త ఒకసారి మనం పడాలి. ఎన్ని కథలు వింటూ ఉంటాం. ఆ! అంటే ఇవి గుండు ఇన్ఫెక్ట్ అయిపోయింది, అమ్మో అవును. చాలా భయం వేస్తుందండి. ఇప్పుడు గుండు చేయకుండా చేసినప్పుడు లాంగ్ హెయిర్ ఉందనుకోండి, ఇక్కడ రూట్స్ పెట్టాం. ఇదొచ్చి దీని మీద పడి కొత్త చిక్కులు తీసుకురాకూడదు కదా! మళ్ళీ అక్కడ పస్ ఫార్మేషన్ లాంటిది కాకూడదు కదా! సో చాలా కేర్ తీసుకుని కేర్ తీసుకోవాలి. తీసుకోవాలండి. సో సరే, హెయిర్కి అయితే మీకు అనేక ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి స్టార్టింగ్ ఫ్రమ్ లోపల కరెక్షన్ జరగడం, హార్మోనల్ అండ్ బ్లడ్ వర్క్ చేసి దాంతో పాటు గ్రోత్ ఫ్యాక్టర్స్, పెప్టైడ్స్ ఉంటాయి. యెస్ అండి. పీఆర్‌పీలు, జీఎఫ్సీలు, అవన్నీ 5-6 సెషన్స్‌లో రిజల్ట్ వస్తుందండి. డిపెండ్స్ అగైన్ మీ అదే ఇంటెన్సిటీ అంటే ప్రాబ్లమ్. కరెక్ట్ పీపుల్కి ఇస్తే వస్తుందా అని. వస్తుంది. అంటే ఇంటర్నల్ కరెక్షన్స్ జరుగుతూ ఉండాలి. ప్యారలల్‌గా మళ్ళీ అదే లూప్‌లో పడకూడదు. నేను నైట్ షిఫ్ట్స్, రొటేషనల్ షిఫ్ట్సే చేస్తానండి. నాకు అండర్ ఐ డార్క్ సర్కిల్స్ క్యూర్ అవ్వాలి అంటే అవ్వదు. ఏ ఫిల్లర్స్ ఏసుకున్నా కూడా మళ్ళీ మీ లైఫ్ స్టైల్ మారకపోతే మళ్ళీ మొదటికొస్తారు. దట్స్ వేర్ యూ కీప్ ఆన్ కమింగ్ టు కాస్మెటిక్ క్లినిక్స్. అది. సో, అది మనం ఎరుకతో చేసుకున్నప్పుడు ఖచ్చితమైన రిజల్ట్స్ ఉంటాయి. అండ్ అలాగే ఇప్పుడు ఇంకొక చాలా ఇప్పుడు అందరూ కోరుకుంటున్న ఏరియా ఈజ్ బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్. లేదు బ్రెస్ట్ రిడక్షన్ కూడా అవుతుంది. సో ఇది ఎలా అంటే ఎలాంటి వాళ్ళు వస్తారు టిపికలీ? బ్రెస్ట్ రిడక్షన్ అంటే బాగా హెవీగా ఉన్న వ్యక్తులు, వాళ్ళకి షోల్డర్స్లో కూడా నొప్పుడుతుందని విన్నాను. ఎస్ అండి. వెన్ను నొప్పి, షోల్డర్ నొప్పి, కాన్ఫిడెన్స్ అండి బాగా దెబ్బతినిపోతుంది. ఇప్పుడున్న హార్మోనల్ ఇష్యూస్, పీసీఓడి ఇష్యూస్ వీటి వల్ల చెప్పాలంటే అండి పెద్ద పెద్ద హీరోయిన్లే చేసుకుంటారని కాదు ఇది. చాలా మిడిల్ క్లాస్ నార్మల్ విమెన్ హూ గాట్ రిజెక్టెడ్ ఇన్ మ్యారేజెస్ ఓన్లీ ఫర్ దాట్, అలాంటి వాళ్ళు ఎక్కువ వస్తారండి. చాలా సైకలాజికల్గా కూడా సిగ్గుతో ఉంటారు, బాగా దెబ్బతిని ఉంటారు, నలుగురిలోకి వెళ్ళలేకపోతూ ఉండడము. సో చాలా సమస్యలే ఉంటాయి దీనికి. సో ఆగ్మెంటేషన్ చేసి షేప్ని మనం తగ్గించవచ్చు, సైజుని, షేప్ని వాళ్ళకి కావాల్సినట్టుగా చేయవచ్చు. సో ఎలాంటి వాళ్ళు అనేది లేదండి. ఈఎంఐస్ కట్టుకునైనా వచ్చి చేయించుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ న్యూనతకు గురవుతూ ఉంటారు. ఒక్కోసారి బ్రెస్ట్ సైజ్ తక్కువ ఉన్నా కూడా ఫ్లాట్గా ఉన్నప్పుడు ఎవరో ఫ్రెండ్సే అంటారు, ఇంట్లో అత్తలో ఎవరో ఒకళ్ళు అంటారు, మగవాళ్ళ ఉన్నావు అనే మాట అన్నప్పుడు తీసుకోలేక చాలామంది టీనేజ్ టైం నుంచి ఆ బాధపడుతూ ఉన్నవాళ్ళు ఉంటారు. ఒక ఆవిడైతే ఉంది, ఇంట్లో ఎవరు మాట వినట్లేదు సర్జరీ అంటే, ఒక్కరే వచ్చి చేయించుకొని 2 రోజులు ఉండెళ్ళారు. డాక్టర్ దీప్తి ఉన్నారు నాకు, షీల్ బి దేర్ విత్ మీ, చాలు నాకు ఇంకెవరు వద్దు ఇంట్లో వాళ్ళు అనుకుని షీ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ అనంతపూర్ అండ్ గాట్ ఇట్ డన్. షీ స్టేడ్ ఫర్ 2 days. వీ వర్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్. షీఈస్ హ్యాపీ నౌ. వండర్ఫుల్ అండి. అదే అంటే ఎక్కడో అక్కడ మనకి బ్యూటీ ఈజ్ నాట్ స్కిన్ డీప్ అని అన్నా కూడా సమ్వేర్ ఇట్ ఈస్ స్కిన్ డీప్ ఆల్సో. ఎందుకంటే ఇవాళ రోజుల్లో మీరు అన్నట్టు సోషల్ మీడియా యుగం ఇది. సో మీరు ఇన్స్టాగ్రామ్లో ఉన్నా లేకపోయినా అందరికీ బాగా కనిపించాలి, యంగ్గా కనిపించాలనే ప్రెషర్ కూడా పెరిగిపోయిందండి బాగా. అందరికీ కాకుండా పార్ట్నర్ దగ్గర ఒక చిన్న మాట
పడితే కొంచెం కూడా లావ్ అవుతున్నాం అంటే కూడా ఈ మధ్య తీసుకోలేకపోతున్నారు జనాలు. వాస్తవం. చాలా మంచి కరెక్ట్‌గా చెప్పారండి. అదండి. కంపాషన్‌తో చెప్పారు మీరు. అవును. బికాజ్ చాలా మందికి ఇదే ఇదే. ఇష్యూ. అవును. పార్ట్నర్స్ క్రిటిసైజ్ చేయడం వల్ల వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అంతా పడిపోతుందండి. కరెక్ట్ అండి. సో బెస్ట్ థింగ్ ఐ థింక్ మీ దగ్గరకొచ్చి అట్‌లీస్ట్ ఒక కౌన్సెలింగ్ జరిగితే మీరు వాళ్ళ సమస్య ఎంత తీవ్రమో, ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో చెప్తారు. చెప్పగలం. యాహ్! సో ఇవన్నీ కాకుండా మనకి ఈ మధ్య నేను వింటున్నాను ఐబ్రో ట్రాన్స్‌ప్లాంట్స్ కూడా అవుతున్నాయట కదా! అవుతున్నాయండి. ఈజీగా అవుతాయండి ఇవి? క్లిష్టమైనదండి చెప్పాలంటే. అది ఏమాత్రం యాంగులేషన్ మారినా అండి ఆడవాళ్ళు ఐబ్రో థ్రెడింగ్ చేసుకున్నప్పుడే ఎంత ఒక్కసారి కట్ అయితే అది ప్రాపర్‌గా లేకపోతే మళ్ళీ పెరిగేదాకా ఎంత ఇబ్బంది పడతారు. అలాంటిది వేర్ ట్రాన్స్‌ప్లాంటింగ్. అది కాస్త అటు ఇటు పోయినా గానీ అంటే అది చూడ్డానికి ఒక 50, 30 పెట్టేస్తే సరిపోతుంది రూట్స్ అన్నట్టే ఉంటుంది. కానీ ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. వాళ్ళ ఐడెంటిటీ ఆ ఫేషియల్ హార్మోన్‌ని దెబ్బతినొద్దు. కొత్త లుక్ వచ్చేసేయకూడదు. ఆ హార్మోనీని మెయింటైన్ చేస్తూ చేయాల్సిన ప్రక్రియ. సో నాకు తెలిసి ఇది ఫేస్ పైన కదండీ! అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు కొద్దిగా అటు ఇటు పోయినా గానీ. సో వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ సర్జన్స్ ఆన్ బోర్డ్. మాక్సిలోఫేషియల్ సర్జన్స్ అండ్ ప్లాస్టిక్ సర్జన్స్. వీరిద్దరి కలయిక ఇప్పటివరకు చాలా ఫేషియల్ రీకన్‌స్ట్రక్షన్స్ జరిగినాయండి మన దగ్గర. అంటే ఇవన్నీ ఫేషియల్ కన్‌స్ట్రక్షన్స్ ఇవి ట్రామా కేసెసా? లేక ఒరిజినల్‌గా వాళ్ళకి బర్త్‌లో డిఫార్మిటీ అట్లాంటివి ఉండవా? కంజెనిటల్‌గా వచ్చే క్లెఫ్ట్ లిప్, అవును. గ్రహణం మొర్రి అంటారు. అవును. ఇలాంటివి ఎక్కువ అండి. ఓకే. సో బై బర్తే వాళ్ళకి అలా ఉంటుంది. ఒక ఏజ్ వచ్చాక సర్జరీ చేస్తారు. దాన్ని ఇంకా రిఫైన్ చేసుకోవడానికి. ఇప్పుడు బాగా మంచి అడ్వాన్స్‌మెంట్స్ వచ్చాయి కదా! గ్రహణం మురికైతే అవునండి. ఇదివరకైతే సర్జరీ చేసినట్టు తెలిసేది. అవును. ఇప్పుడు తెలియకుండా కూడా చాలా మంచి మంచి స్కార్ ఆప్షన్స్ రివిజన్ కూడా వస్తున్నాయి. చేస్తారండి. కొంచెం పెద్దగయ్యాక ఆ స్కార్ ఏమైనా మిగిలిపోయినా స్కార్ రివిజన్ చేసుకుంటున్నారు దానిపైన. ఒకటిగా దానికి అసోసియేటెడ్‌గా మళ్ళీ స్పీచ్ థెరపీలు ఇయన్నీ ఉంటాయి చాలానే. డాక్టర్ దీప్తి ఈ మధ్య అందరికీ అంటే ఎప్పటినుంచో ఉన్న టెక్నాలజీనే ఇది. మైకేల్ జాక్సన్ అంత తెల్లగా ఎలా అయిపోయాడు? ఆ! కాజల్ అగర్వాల్ అంత తెల్లగా ఎలా మారిపోయారు? అవును. ఇలాంటి క్వెషన్స్ వస్తున్నాయి. అంటే ఇదేంటిది? అంత యూనిఫార్మ్‌గా తెలుపు ఏదో గ్లూటాథయోన్ ఇచ్చేసి తెల్లగా అయిపోయారంటే అది ఇట్స్ హార్డ్ టు బిలీవ్. యెస్. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ దే ఆర్ అండర్‌గోయింగ్ టు బికమ్ దట్ ఫ్రమ్ 5 షేడ్స్ ఫెయిరర్? యాంటీ ఆక్సిడెంట్స్ అండి. అంటే మనం నేమ్ చేయాలి అంటే అది గ్లూటాథయోన్ అని చెప్పొచ్చు. గ్లూటాథయోన్ బాగా ఫేమస్ అయింది. మన నోట్లలో నానుతుంది అది. యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్‌ని ఫైట్ చేయగలిగిన యాంటీ ఆక్సిడెంట్ ఖచ్చితంగా మీ స్కిన్‌ని ఫెయిర్ చేయగలదు. ఓకే. సో ఫ్రీ రాడికల్స్ ఏంటి? మనం మన బ్యాడ్ లైఫ్ స్టైల్‌లో ప్రొడ్యూస్ చేసుకుంటున్న ఎక్స్‌ట్రా నక్సలైట్లు అని చెప్పుకోండి మన బాడీలో ప్రొడ్యూస్ అవుతున్నాయి. వాటిని ఫైట్ చేయగలిగినంత ఇమ్యూన్ సిస్టమ్‌ని మనం పెంచుకొని డీటాక్సిఫికేషన్‌ని మరో పక్క చేసుకోగలిగితే యెస్ 5 షేడ్స్ పాసిబులే. ఇప్పుడు కాజల్‌కి అయింది అదేనా? యెస్. గ్లూటాథయోన్ అండ్ వైటమిన్ సి అండ్ ఆల్ దట్. ఆల్ ది గుడ్ థింగ్స్. అప్పట్లో మైకేల్ జాక్సన్‌కి ఇంజెక్షన్‌లు ఇలా పొడుస్తారు అని చెప్పుకునేవాళ్ళం మేము చిన్నప్పుడు. అప్పుడు అసలు వినడానికి షాకింగ్‌గా ఉండేది. మొహం మీద ఇంజెక్షనా అని. మొహం మీదన అలా కాదు. ఇప్పుడు బ్లడ్‌లోకి ఇస్తారు. వెయిన్స్ త్రూ ఇన్ఫ్యూజన్స్ త్రూ పెడతారండి. బట్ ఫేషియల్ ట్రీట్మెంట్స్ కూడా అవుతున్నాయి కదా? యెస్ అండి. అంటే లాట్ ఆఫ్ మీసోథెరపీ ఇవన్నీ కూడా అవి కూడా అవుతున్నాయి. పీఆర్‌పీస్, మీసోథెరపీస్, కెమికల్ పీల్స్. ఇది కొంచెం కాంట్రోవర్షియల్ కెమికల్ పీల్స్ అనే టాపిక్ అయితే. అంటే వెన్ యు ఆర్ ఇన్ రైట్ హ్యాండ్స్ ప్రాపర్‌గా ఉంటాయి కెమికల్ పీల్స్ కూడా. ఇలాంటివి కూడా మీ స్కిన్ కలర్‌ని మార్చగలవు. అందరికీ వచ్చే క్వెషన్ ఏంటంటే పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్స్‌కి బెస్ట్ ప్లాస్టిక్ సర్జన్స్ అఫోర్డబిలిటీ అన్నీ ఉంటాయి కదా! అయినా కూడా వాళ్ళ ఫిల్లర్ లుక్ ఎందుకంత ఆర్టిఫిషియల్‌గా చాలా అంటే ఆల్మోస్ట్ కొన్ని ఫోటోలో భరించలేకపోయారు ఐశ్వర్య రాయ్ గారి మార్పులు చూసినప్పుడు. చాలా అది ఓవర్ ఫీలింగా? ఓవర్ ఫీలింగేనండి. కావాలని చేస్తారా లేక కావాలనే gone wrong ఆ? చేస్తారండి. మంచి సర్జన్స్ చేస్తారు. కాకపోతే ఏంటంటే కెమెరా ముందు, లైట్స్ ముందు చాలా సటిల్‌గా కనబడుతది ఇదంతా. వాళ్ళకి ఎంత చేయించినా మళ్ళీ నెక్స్ట్ కెమెరాస్ ఇవి ఫేస్ చేయాలన్నప్పుడు ఇదివరకటంత టైట్‌గా లేదేమో, ఇదివరకటంత ఫుల్‌నెస్ లేదేమో అని దే ఆస్క్ ఫర్ మోర్ అండ్ మోర్ ఇన్పుట్. ఫిల్లర్స్ మళ్ళీ వేయించుకోవడం అనేది అక్కడ ఓవర్ ఫిల్లింగ్ అనేది జరుగుతోంది. వాళ్ళకి బాడీ వెయిట్ లాస్ అయినప్పుడు ఫేస్ కూడా ఫ్యాట్ లాస్ అవుతుంది కదండి. మళ్ళీ ముదురుగా ముసలితనం లుక్ కనపడకూడదు కనుక వాళ్ళు కొంచెం ఓవర్ ఫిల్లింగ్ చేసేస్తూ ఉంటారు. సో యాక్చువల్గా ఇక్కడ మన కోసం చేసుకోవట్లేదు వాళ్ళు. ప్రొఫెషనల్‌గా ఆ ట్రెండ్‌ని ఫాలో అవ్వాలంటే వాళ్ళకి తప్పదు. మనం కూడా జడ్జ్‌మెంటల్‌గా మాట్లాడట్లేదండి. జస్ట్ టు అండర్‌స్టాండ్ అవునండి. ఎందుకు అంత మారిపోతున్నారు. ఎందుకు అంత మారిపోతున్నారని. కొంతమంది తెలుగు నటీమణులు వాళ్ళ మొహం ఎంత మారిపోయిందంటే ఒక నిమిషం చూడాల్సి వచ్చింది ఎవరు ఈవిడ అని తెలుసుకోవడానికి ఒక సినిమాలో. అవును నిజమే. ఎవరు అనేది గుర్తుపట్టలేనంతగా తయారవుతున్నారు. అవును. ఫిల్లర్స్ ఎఫెక్ట్ అండి ఇదంతా కూడా. ఫిల్లర్స్ ఎఫెక్ట్. సో
ఈ కొరియన్ సీరియల్స్ ఇవి చూసి కూడా ఇలానే కావాలని కొందరు ఓ ట్రెండ్ని అయితే క్రియేట్ చేసి పెట్టేశారు ఇన్స్టాగ్రామ్లోనో ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ పైన. ఆ ట్రెండ్ని ఫాలో అవ్వడమే ముఖ్యం అక్కడ. ఏముంది, ఇక్కడ కొంచెం ఫిల్లర్ పడేస్తే మొహం సన్నగా కనబడుతుంది. మీరు చెప్పండి, ఎప్పుడు ట్రెండ్ ఏంటి? సన్నగా ఉండడం, యూత్ఫుల్గా కాస్త చీక్స్ ఇవి ఫుల్నెస్ కనపడితే ఏజ్ కనపడకుండా ఉండడం, ఇక్కడ ముడతలు కనబడకపోవడం. సో ఫ్రోజన్ లుక్, ఇక్కడ ఫ్రోజన్ లుక్ వచ్చేస్తుంది, బొటాక్స్లు తీసుకుంటున్నారు, ఇక్కడ ఫిల్లర్స్ తీసేసుకుంటున్నారు. ఇది షేప్ చేసుకుంటే, ఇక్కడ వి షేప్ చేసుకుంటే ఇది సన్నగా ఈ షేప్ కనబడుతుంది. ఎలా వస్తుందండి అసలు అది? సింపుల్, ఇక్కడ అక్కడ ఫిల్లర్స్ filler ఇస్తారు. లేదా నాకు ఇది పర్మనెంట్గా ఉండాలి అంటే మెంటోప్లాస్టీ, అండ్ ఇక్కడ కూడా ఇంప్లాంట్స్ వేస్తారు. చిన్న ఓహో. ఇంప్లాంట్స్ ఉంటాయి. సింపుల్ ప్రొసీజర్, ఇక్కడ చిన్న కట్టిస్తారు, ఇంప్లాంట్ దూర్చేస్తారు. అండ్ నీడ్లెస్ టు సే మీరు రైనోప్లాస్టీ కూడా చేస్తారు. ఎస్, అందులో మీకు పర్మనెంట్గా కావాలా, టెంపరీగా కావాలా? ఇయర్లీ వచ్చి చేసుకుంటానంటే లిక్విడ్ రైనోప్లాస్టీ చేస్తారు ఫిల్లర్స్తో. చాలా మంది మన యాక్ట్రెసెస్ చేయించుకున్నట్టు చాలా తెలుసు. మంది అండి. శ్రీదేవి గారు చాలా పెద్ద రెవల్యూషన్ ఆ రోజుల్లో. అవును. ఆవిడ బిఫోర్ రైనోప్లాస్టీ ఫేస్, ఆఫ్టర్ అవును. రైనోప్లాస్టీ చాలా పెద్ద ఫేస్ లో revolution. ముక్కులో Yes. చాలా డిఫరెన్స్. ఎస్, ఆవిడ సర్జికల్గా వెళ్ళారు. ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్నారండి, లిక్విడ్ రైనోప్లాస్టీని అంటే ఫిల్లర్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అరుంధతి లాంటి మూవీ ఉంది, రౌద్రం ప్రకటించాలి, అగ్రెసివ్ లుక్ ఉండాలి. సో ముక్కు కాస్త షార్ప్గా ఉన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ బాగా పలుకుద్ది. సో అలాంటి రోల్స్కి కొంతమంది ఆ టిప్ని ఎన్హాన్స్ చేయమని ఫిల్లర్స్ కోసం వస్తారు. సో అక్కడ ఏంటి ఫిల్లర్స్ ఇచ్చేస్తారా ముక్కు మీద? అంతే, సింపుల్. సో అయితే ఆ రౌద్రం కోసం మేము రావాలన్నమాట అయితే. కావాలి. అలాగే ఫనీ లుక్ కోసం ఒక్కొక్కసారి అంటే ఆ షూట్ ఒక 9 నెలల పాటు జరుగుతుంది. అందులో ఫనీ లుక్ ఎక్కువ ఎక్స్ప్రెస్ కావాలి, ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ లేకుండానే. సో ఇది కొంచెం ఎన్లార్ చేయడం, క్యూట్గా వెడల్పుగా కనిపించేటట్టుగా దాన్ని క్రియేట్ చేయడానికి కూడా ఫిల్లర్స్ అలా వాడుకోవచ్చు. సో ఒక్కొక్క రోల్ కోసం సినిమా వాళ్ళు కూడా ఈ ఫిల్లర్స్ని బాగా వాడేస్తూ ఉంటారు. ఇప్పుడు లిప్ ఫిల్లర్లు అయితే జుజుబీలు అయిపోయాయి. అసలు ఎడా పెడ వెళ్తూ common. ఆఫీస్కి వెళ్తూ చేంజ్ చేసుకుంటున్నారు. అంత అంతే, పైపెదం సన్నగా ఉంది, ఇది ఇలా ఉంది. సో వాళ్ళు చేసే రోల్ని బట్టి కూడా మారుస్తారు. బయట నార్మల్గానే దే హ్యావ్ టు బీ ఎవర్ రెడీ. కాబట్టి అవన్నీ మెయింటైన్ చేసుకుంటూ అంతే. కూర్చోవాలి. లేచాక అప్పట్లో ఏంటంటే ఈ లిప్ని కొంచెం లిప్స్టిక్ వేసి ఇలా చేస్తే కానీ పైన లిప్ ఎక్కువ బాగా కనపడదు అని కింద లిప్కి ఇలా చేసేవాడు. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. కళ్ళు మూసుకొని నిద్ర లేస్తే ఎవరు రెడీ ఉండాలి, కెమెరా రెడీ ఉండాలి, ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇదంతా దిస్ ఇస్ అబౌట్ ద ఫేస్, స్కిన్, హెయిర్ మనం మాట్లాడాం. అలాగే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ గురించి మాట్లాడాం, కరెక్టివ్ సర్జరీస్ గురించి చెప్పారు మీరు. ఈ బట్ ఇంప్లాంట్స్ గురించి చెప్పండి. ఇట్స్ వెరీ చాలా వినడానికి కొత్తగా విచిత్రంగా ఉంది, చాలా కొత్తగా. లేదండి, కామన్గానే జరుగుతున్నాయి. వెయిట్ లాస్ వల్ల, మజిల్ వేస్టింగ్ వల్ల, అంటే ఒక ఏజ్ వచ్చాక ప్రోటీన్ అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయని Sarcopenia. వాళ్ళల్లో, అండ్ ఇంకొన్ని కండిషన్స్ ఉంటాయండి, మయోసైటిస్ లాంటి కేసెస్, ఆటోఇమ్యూన్ కండిషన్స్లో కూడా వాట్ ఎవర్ ద రీజన్ ఈజ్, బోన్ అరిగిపోవడం రేంజ్లో వరకు వెళ్తున్న టైంలో అక్కడ కుషనింగ్ అవసరం. అండ్ ఒక ప్రాపర్ షేప్ ఎస్థెటిక్గా కనపడాలన్నా కూడా బట్ ఇంప్లాంట్స్ కావాలి. కొంతమందికి న్యాచురల్గానే ఫ్లాట్గా ఉంటూ ఉంటుంది బటక్స్, అది చాలా పెద్ద ప్రాబ్లం అండి అమ్మాయిల్లో. జీన్స్ వేసుకుంటే అబ్బాయిల్లా కనబడుతున్నారని అంటారని కూడా దే ప్రిఫర్ బట్ ఇదే ప్రాబ్లం ఏమైపోయిందంటే ప్రపంచంలో ఎక్కువగా కొంచెం పుష్టిగా ఉన్న వాళ్ళేమో తగ్గిపోదాము, సన్నగా అయిపోదాం, సమాంతలా కనిపించాలి, లీన్గా ఉండాలి. ఆ లీన్ లుక్ కోసం చాలా ట్రై చేస్తున్నారు. లేని వాళ్ళేమో ఇలాగా ఓవర్ ఫిల్, ఇంప్లాంట్స్, ఓవర్ ఫిల్లింగ్, ఇంప్లాంట్స్. సో వాట్ ఈస్ యువర్ బెస్ట్ ట్రీట్మెంట్ ఇన్ క్రౌన్స్ ఎస్థెటిక్స్ అండి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఎక్కువగా జరుగుతాయండి మన వద్ద. అండ్ ఎక్సోజోమ్స్, స్టెమ్ సెల్స్ ఈ మధ్య బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి, అండ్ మన దగ్గర ఎక్కువ అడుగుతున్నారు అవి. సో కాస్మెటిక్స్లో అంటే బేసికలీ మీరు అనేది కాస్మెటిక్ అంటే స్కిన్ రిలేటెడ్ డర్మటాలజికల్ ట్రీట్మెంట్స్లో ఎక్కువ ఈ పీడిఆర్ఎన్లు, థ్రెడ్ లిఫ్ట్ ఇవి కూడా చేస్తారు. ఫిల్లర్స్, బొటాక్స్ మన వద్ద డర్మటాలజీ ట్రీట్మెంట్స్ లేవండి. కాకపోతే ఫేషియల్ ఎస్థెటిక్స్ అండ్ బాడీ కాంటూరింగ్లో సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. నాన్ సర్జికల్ అంటే అవేనా? అవి కూల్ స్కల్ప్టింగ్ అవి మన దగ్గర స్లిమ్మింగ్వి లేవండి, క్రౌన్స్లో స్లిమ్మింగ్వి లేవు, కూల్ మరి స్కల్ప్టింగ్ లాంటివి. మరి నాన్ సర్జికల్ ఏముంటాయని అందరూ ఆత్రంగా అడుగుతున్నారు మా ప్రేక్షకులు. విచ్ ఈస్ నాట్ సర్జికల్. అండ్ ఈ ఐబ్రో మైక్రో బ్లేడింగ్ లో అవి కూడా చాలా మంది చేస్తున్నామండి, మైక్రో బ్లేడింగ్ అవి కూడా చేస్తున్నాం. బట్ లిప్ పిగ్మెంటేషన్ ఒకటి బిగినింగ్లో బాగానే చేసుకున్నారు, బట్ మేము ఎంటర్టైన్ చేయట్లేదు ఈ మధ్య. వీఆర్ సేయింగ్ నో టు దోస్. కాంప్లికేషన్స్ రావచ్చా? ఎలాంటి కాంప్లికేషన్స్? వీఆర్ ఇంజెక్టింగ్ కలర్ ఇంటూ ద లిప్, అలాగే పర్మనెంట్ మేకప్ ఆఫ్ ఎనీ కైండ్ అదే కదండి. ఏమండి ఐలైట్ మీద చేస్తారంటే నాకు షాక్ అయిపోయానండి. పర్మనెంట్ ఐలైనర్ అట. నీకు అంత డెలికేట్ పార్ట్ లో ఎలా అసలు మనం అంత డెస్పరేషన్ ఏంటని ఇక్కడేనండి వేర్ టు డ్రా లైన్ అని తెలిసి ఉండాలి. ఇక్కడే నో చెప్పగలాలి అని చెప్పాను చూడండి. కొన్ని ఫెలోషిప్స్లో ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు, కానీ పార్లర్ వైజ్ ఇవి చేసుకోవడం వరకు ఓకే, రిస్కీయే అగైన్.
నేనైతే ఎంటర్టైన్ చేయనండి. బీబీ గ్లో అని అడుగుతూ ఉంటారు. అది అంటే పర్మనెంట్ మేకప్. ఒక 8 మంత్స్ వరకు మీరు మేకప్ నిజంగా చేసుకోక్కర్లేదు. ఉంటుందా? ఉంటుంది కానండి, స్కిన్ పాడవుతుందండి. ఒక క్రీమ్ పెట్టడానికే మనం వెనక ముందు ఆలోచిస్తాం. నెక్స్ట్ డే ఒక పింపుల్ వస్తే అది పడలేదంటాం. అలాంటిది ఫేస్ పైన అది నేనైతే మన క్రౌన్స్‌లో అయితే అది నేను చాలామంది అడిగారు. నో చెప్పాము. అండ్ లిప్ పిగ్మెంటేషన్ ఒకటి. కొంతవరకు లిప్ పిగ్మెంటేషన్ హెల్ప్ అవుతుంది కానండి, చేశాక రియాక్షన్స్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటాయి. యూ డోంట్ నో. ఒక ప్రోడక్ట్‌ని నమ్మి చేయాలి మీరక్కడ. అవును. ఒక 2, 3 కేసెస్ వరకు చేసేసి వి స్టాప్ డూయింగ్ లిప్ పిగ్మెంటేషన్ అండి. మైక్రో బ్లేడింగ్ వరకు చేస్తున్నాం ఇప్పుడు, ఐబ్రోస్ వరకు. అంతేనండి. ఎక్కువగా సర్జికల్ పార్టే ఎక్కువ మనది. చాలా ఫ్యాసినేటింగ్‌గా ఉందండి. మీ మీ ఫీల్డ్ యాక్చువల్లీ చాలా రెస్పాన్సిబిలిటీతో కూడిన విషయం. అవునండి. సో, మీ దగ్గరే బ్లడ్ వర్క్ అంతా చేయిస్తారా? లేక వాళ్ళ టెస్ట్ రిపోర్ట్స్ బయట నుంచి వాళ్ళు తెచ్చుకోవచ్చా? చాలామంది తెచ్చుకుంటారు. బట్ ఎక్కువగా మన దగ్గర చేయించుకోమని ఇన్సిస్ట్ చేస్తూ ఉంటామండి. ఈ బ్లడ్ వర్క్ విషయానికొస్తే రియేజెంట్స్ విషయంలో కక్కుర్తిపడి అసలు టెస్టులు చేయని ల్యాబులు కూడా ఉన్నాయి. ఈ మధ్య బయటపడ్డాయి కూడా అవి. హ్మ్. హ్మ్. ఒక రియేజెంట్ అంత చిన్న బాటిల్ కొనడానికే ఒక 5,000 అవుతుందంటే, అందులో 5 టెస్టులు చేయాలంటే, ఒక టెస్ట్‌కి ఎంత చెప్పాలి అనే అది మనం మినిమమ్ ఆలోచించాలి. పలానా చోట రూ. 200కి మొత్తం బ్లడ్ వర్క్ 30 టెస్టులు చేస్తున్నారు అని కొంతమంది అంటారు. అని మేము బయటే చేయించుకుంటామంటారు. కానీ ఆ రిపోర్ట్స్‌ని బేస్ చేసుకొని మనం ఇచ్చే రిజల్ట్స్‌ని బేస్ చెప్పాల్సొచ్చినప్పుడు మాత్రం ఐ ఇన్సిస్ట్ దెమ్ టు గో ఇక్కడ చేయించుకోండి అనే చెప్తూ ఉంటాం. ఎందుకంటేనండి, కోవిడ్‌లో కూడా అంటే నా పర్సనల్ విషయమే చెప్తున్నాను. నేను చూసాను, నేను విన్నాను. బ్లడ్ వర్క్ చేయరు. వేల కొద్దీ బ్లడ్ వర్క్స్ వచ్చినప్పుడు బేసిక్‌వైతే కొన్ని చేయరు. లైక్ బి12, డి ఇలాంటివైతే ఏజ్‌ని బట్టి రాసి పడేస్తున్నారు. ప్రాపర్‌గా కాస్త ఖర్చు ఎక్కువైనా క్వాలిటీ మీద ఇన్వెస్ట్ చేయాల్సొచ్చినప్పుడు ఇట్స్ ఎక్స్‌పెన్సివ్ ఓన్లీ. ఎక్స్‌పెన్సివ్ కొన్ని ఉంటాయి. అవును. ఫ్రీగా వస్తున్నాయి, 200కే చేస్తున్నాడు ఎందుకు అంటే ఆలోచించగలగాలి. అదే ఇప్పుడు కదా! డి వైటమిన్‌లో టోటల్ డి, 25 హైడ్రాక్సీ డి, డి3 ఉంటాయి. మీకు చేసేదొకటి, రాసేది 3. హ్మ్. అక్కడ ఏ టెస్ట్ ప్రాపర్‌గా జరుగుతోంది ఏంటి యూ నెవర్ నో. అండ్ హెయిర్‌కి మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉందని తెలియాలంటే నేను సీరం ఫెరటినే రాస్తా. మీరు బయట సీబీపీ చేసేసి మీ ఐరన్ బానే ఉంది, హిమోగ్లోబిన్ బానే ఉందని చెప్తే, ఆ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్స్ ఇవ్వలేం. సో, మీరు కొంచెం క్వాలిటీ రిపోర్ట్స్ రావాలని ఇన్సిస్ట్ చేస్తారు. ఇన్సిస్ట్ అలాగే చేస్తాం. వైరల్ మార్కర్స్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఇన్వేసివ్ కాబట్టి. యూ వోంట్ బిలీవ్, మీరు ఒక క్రేజీ క్లయింట్ వచ్చారు. హి ఈస్ ఎ డాక్టర్. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసమని వచ్చారండి ఒకసారి. హెపటైటిస్ పాజిటివ్ అమ్మో! ఉంది. వారికి తెలుసు. హ్మ్. వారి ఇంట్లో ముగ్గురు, నలుగురికుంది. అండ్ దే ఆర్ ఎ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇన్ ద ఫ్యామిలీ. దే ఇన్సిస్టెడ్ అస్ టు డూ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. ఏముందండి, డబుల్ గ్లౌస్ ఏసుకొని చేయొచ్చు కదా అన్నారు. వారెక్కడి నుంచో బయట నుంచే రిపోర్ట్స్ తెచ్చారు. అది డాక్టర్ గారు. వారు తెచ్చింది మేము చూడాలి కదా మరి. అవునవును. బట్ లక్కీలీ అక్కడ ఉన్నదున్నట్టే ఉంది, రిపోర్ట్ బయట నుంచి తెచ్చింది. నో అండి, వి కాంట్ డీల్ దిస్ కేస్ అంటే, వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తూ నేను ప రిపోర్ట్ మార్చి తెస్తే మీరేం చేయగలిగేవాళ్ళు అని అన్నారు. దిస్ మేడ్ అస్ టు గెట్ ఇంటూ డయాగ్నోస్టిక్స్ ఆల్సో. సో, అది. కాబట్టి అక్కడ డయాగ్నోస్టిక్స్ చాలా వరకు అట్‌లీస్ట్ ఈ వైరల్ మార్కర్స్ వరకు యూ షుడ్ హావ్ యువర్ ఓన్ అట్‌లీస్ట్ సేఫ్టీ. సీటీబీటీ లాంటివి అంటే క్లాటింగ్ టైమ్, బ్లీడింగ్ టైమ్ అండ్ వైరల్ మార్కర్స్ విషయంలో అయితే అసలు కాంప్రమైజ్ అయ్యేదే లేదండి. అఫ్‌కోర్స్ అండి. ఎవ్రీ సర్జన్ ఈ రిస్క్ ఉంటుంది. చాలా పెద్ద సో, రిస్క్ అండి అది. అందులో మీది ఏంటంటే బికాజ్ ఇట్స్ నాట్ ఇన్ ద ఎమర్జెన్సీ ఏరియా ఆ! మీరు ప్లాన్ చేసేది కాబట్టి అందరూ లైట్ తీసుకుంటారు. అవును. మీకు అర్థమైందా? ఐ డోంట్ మీన్ ఇట్ ఇన్ అర్థమైంది. అదర్ వే. మీరు చాలా చాలా లైట్ రిస్కీ తీసుకుంటారు. సర్జరీ. రిస్కీ అంటే అవును. చాలా ఎఫర్ట్ పుట్టించాల్సిన సర్జరీ. అయినా కూడా అవును. మీరు అన్ని రకాల క్లయింట్‌కి ఏం కనబడుతుంది? పలానా చోట 30,000కి చేసే సర్జరీ మీరెందుకు ఎక్కువ తీసుకుంటున్నారు? అండి, మన జాబ్స్ చేసినప్పుడు నెక్స్ట్ ఇయర్ కాస్త సాలరీ పెరగాలని ఆశిస్తాం. వి ఆర్ మెయింటైనింగ్ అ స్కిల్‌ఫుల్ టీమ్ సిన్స్ 9 ఇయర్స్. ఆ టీమ్‌ని మెయింటైన్ చేయాలంటే వాళ్ళ సాలరీ హైక్స్ దగ్గర నుంచి జాగ్రత్త పడాలి. 1. 2, ఫ్రెషర్స్‌ని మాత్రమే పెట్టుకొని చేసేస్తే 20, 30 వేలల్లో బోర్డ్స్ పెట్టుకునే వాళ్ళున్నారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ 30,000 అని నిర్భయంగా బయట బోర్డ్ పెట్టుకునే వాళ్ళున్నారు. అక్కడ మనం పే చేస్తుంది ట్రాన్స్‌ప్లాంట్‌కి కాదు. వెనక ఉన్న స్కిల్, సిరింజ్, స్టెరిలైజేషన్, ఆఫ్ కోర్స్. నాలెడ్జ్, అనాటమీ వైస్ చదువుకున్న సర్జన్స్‌ని తీసుకురావడం, వెనక నర్స్ టీమ్, టెక్నీషియన్ టీమ్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఎవరు చూడరు. అండ్ ఇందాక చెప్పినట్టు ఒక బాధ్యత గల డాక్టర్ గారే రిపోర్ట్స్ నా చేతిలోనే ఉన్నాయి. నేను వేరే రిపోర్ట్స్ తెస్తే చచ్చినట్టు చేసేవాళ్ళు కదా! ఇప్పుడు ఎందుకు చేయనంటున్నారు సర్జరీ అని అడిగారు. అంటే బాధ్యత లేని వాళ్ళు, బాధ్యత ఉండి కూడా బాధ్యత లేకుండా మాట్లాడే వాళ్ళు ఒకవైపు అయితే, కేవలం ప్రైజింగ్‌ని పట్టుకొని డిసైడ్ అయిపోతూ ఉంటారు. అలా ఇక్కడ చేయకూడదన్నది ఆబ్వియస్ చేయకూడదు థింగ్. అలాగా. ఇక ఇట్స్ ఎ రిస్కీ జాబ్. ఇప్పుడు పోస్ట్ రికవరీ టైమ్‌లో ఉంటుంది కదా! హ్మ్. అప్పుడు మీరు మీ టీమ్ ఎలాంటి సపోర్ట్ ఇస్తారు క్రౌన్స్ ఎస్థెటిక్స్‌లో? ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న వాళ్ళున్నారు.
పోస్ట్ వాళ్ళకి బోలెడు క్వెషన్స్ చేసుకునే ముందు, చేసుకున్న రోజు, ఆ తర్వాత కూడా. సో, ఎవరో ఒకరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నేను తీసుకుంటూ ఉంటాను జనరల్‌గా. అలాగని కొంతమందికి విసుగ్గా ఉంటది. ఊరికే ఫోన్ చేసి హౌ ఆర్ యూ అని అడుగుతూ ఉంటే. సో, ఒక టైమ్ లైన్ పెట్టుకుంటామండి మేము. ఫస్ట్ డే, సెకండ్ డే, ఫిఫ్త్ డే, 10థ్ డే వాళ్ళకి ఎప్పటికప్పుడు కనుక్కొని ఎలా ఉన్నారు, ఏంటి కనుక్కోవడము. అండ్ ఆ జర్నీని ఈజీ చేయగలగాలండి. సో, హ్మ్. నేను మాక్సిమం కన్సల్టేషన్ సర్జన్ కన్సల్టేషన్‌లోనే నేను కూడా కూర్చొని వారికి ముందుగానే ఒకటికి 2 సార్లు ప్రిపేర్ చేస్తాను. హ్మ్. ఎగ్జాంపుల్ ఎలాగా, ఈరోజు ఈవినింగ్ ప్రొసీజర్ అయిపోయింది. రేపు మార్నింగ్ లేచేసరికి ఈ లోకల్ అనెస్థీషియా ఎఫెక్ట్ దిగిపోయి నొప్పి స్టార్ట్ అయ్యే లోపు మనం పెయిన్ కిల్లర్ తీసుకోవాలి. సో, మార్నింగ్ ఎప్పుడో లేచి బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక తిని టాబ్లెట్స్ వేసుకోవడం కాదు. కాస్త 4:00కి మార్నింగ్ మీరు లేచినప్పుడే ఒక బనానా తిని ముందు టాబ్లెట్స్ వేసుకోండి. సో దట్ యూ కెన్ స్లీప్ అగైన్ అండ్ లేచేసరికి ఫ్రెష్‌గా ఉంటుంది. పెయిన్‌లెస్‌గా రికవరీ బావుంటుంది. అవును. ఇలాంటి చిన్న చిన్నవి నేను చెప్తూ ఉంటాను వాళ్ళకి. హ్మ్. హ్మ్. సో, హ్మ్. దిస్ హెల్ప్స్ ఎ లాట్. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ కూడా అదే చేస్తారు. చేసే సర్జన్ ఎవరైనా పర్లేదు. దీప్తి గారు మీరు మా పక్కన ఉండండి. మీరు చూసుకోండి. మీరు చాలా దిస్ ఇస్ మాట్లాడుతున్నారు యాక్చువల్లీ. బికాజ్ అంటే మీకు కేవలం మీ సబ్జెక్టు దానికి సంబంధించిన ఇది కాకుండా హ్యూమన్ ఎమోషన్స్, అదే ప్రయారిటీసు, ఆ బ్యాలెన్స్ ఏదైతే కనిపిస్తోందో, సో మీ నిర్ణయం, మీ సలహా కరెక్ట్ అవుతుంది పేషెంట్ విషయంలో అని అనిపిస్తోంది యెస్ మీతో అండి. మాట్లాడుతుంటేనే. వారి సైకాలజీ అర్థం చేసుకోవడం చాలా అవసరమండి. దీస్ డేస్ పీపుల్ వాంట్ టు బీ హర్డ్. ముందు నేను చెప్పేది ఇనండి అనే దగ్గరున్నారు. ఎలాగనే బట్టతల ఓకే. మినాక్సిడిల్, ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇది కాదు వాళ్ళు కోరుకునేది. వాళ్ళకి తెలుసు. ఏ గూగుల్ ఓపెన్ చేస్తేనో, చాట్‌జీపీటీ ఓపెన్ చేస్తేనో దే నో నెక్స్ట్ ఏం చేసుకోవాలనేది. అందుకోసం రారు. నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, కొన్నేళ్లుగా నేను చిన్న చిన్న లెక్చర్స్ ఇస్తూ ఉంటాను యూట్యూబ్‌లో. హ్మ్. ఇవి చూసి వాళ్ళు అక్కడే బాండ్ కల్పించుకుంటారు. షీ ఈస్ ద రైట్ పర్సన్ టు లిసన్. ఇంకోటేమవుతుందంటండి వేరే హాస్పిటల్స్‌కి వెళ్ళినప్పుడు హ్మ్. క్లినిక్స్‌లో ఎళ్ళినప్పుడల్లా కొత్త డాక్టర్ ఉంటారు. హ్మ్. మళ్ళీ వీళ్ళ హిస్టరీ అంతా చెప్పుకోవాలి. హ్మ్. ఇక్కడ వాళ్ళకి నాతో బాండ్ ఎక్కడ అంటే డాక్టర్స్ మారినా, సర్జన్స్ మారినా ఈవిడ ఉంటది. షీ నోస్ మై ప్రాబ్లమ్. హ్మ్. సో, షీ ఈస్ ద రైట్ పర్సన్ టు కన్వే ప్రాపర్‌లీ టు ద సర్జన్ అబౌట్ మై ప్రాబ్లమ్. ఈవిడ ఎప్పటికీ ఉంటది. సో, ముందు ఈవిడకి తెలవాలి నా ప్రాబ్లమ్ అనేది వాళ్ళకుంటుంది. సో, అక్కడ కన్సల్టేషన్ అనేది మాది 20 నిమిషాల నుంచి 40 నిమిషాలు ఉంటదండి. ఓకే. సర్జన్ పార్ట్ సర్జన్ చూసుకుంటారు. వారు బాధ్యతగా చూసుకుంటారు. కానీ వాళ్ళ కేస్ హిస్టరీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, రైట్. సైకలాజికల్‌గా వేర్ దే ఆర్ అని తెలుసుకొని మూవ్ అవ్వాలి మనం. ఎంతసేపు మీకు ఈ ట్రీట్మెంట్ ఇంత అవుతుంది, ఈ ఖర్చు కాదు కాదు. రైట్. సో పోస్ట్ ట్రీట్మెంట్ కూడా మీరు టీమ్ చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. వాళ్ళు పూర్తిగా కోలుకొని నార్మల్ అయ్యే వరకు యు ఆర్ ఆన్‌లైన్ విత్ దెమ్. వీఆర్ ఆన్‌లైన్ అండ్ వీ యాడ్ సమ్ కాంప్లిమెంటరీ సెషన్స్ ఓన్లీ టు మేక్ దెమ్ విజిట్ క్లినిక్ అగైన్. చేయించుకొని ఎళ్ళిపోతారు. తర్వాత అసలు ఏం వాడుతున్నారు, మెయింటెనెన్స్ ఏం తీసుకుంటున్నారు, మినిమమ్ సీరం వాడుతున్నారా తలకి, ఇవన్నీ చూసుకోవాలి. వాళ్ళ ఫుడ్, లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మళ్ళీ స్లీప్ ప్యాటర్న్స్ ఎట్లా ఉన్నాయి, స్ట్రెస్ ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నిటి కోసమైనా ఫస్ట్ 4 మంత్స్ ఐ అడ్వైస్ దెమ్ టు కమ్ అండ్ టేక్ కాంప్లిమెంటరీ సెషన్స్. దో నాట్ నెసెసరీ వీ యాడ్ దెమ్. రైట్. సో దట్ దే కమ్ అండ్ వాళ్ళకి ఇంత ఖర్చు పెట్టి చేయించుకున్న సర్జరీని మళ్ళీ మళ్ళీ మెయింటెనెన్స్ మీద ఖర్చు పెట్టకుండా ఎలా మెయింటైన్ చేయగలగాలో తెలియాలంటే దే నీడ్ టు విజిట్. విజిట్ యూ. చాలా బాగుందండి. మీ ప్రొఫెషన్ అంటే మీకు ఎంత ప్యాషను అండ్ మీ టీమ్ ఎంత మంచి మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారో అర్థమవుతుంది. సో ఫైనలీ డాక్టర్ దీప్తి, కోర్స్ ప్లాస్టిక్ సర్జరీ అనగానే కొంచెం ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ అని అందరికీ తెలుసు. ఎక్స్‌పెన్సివేనండి. క్వాలిటీ అన్నప్పుడు ఇంక ఎక్స్‌పెన్సివ్ పెట్టాలి. మళ్ళీ మళ్ళీ రీకరెక్షన్స్ కావద్దు అంటే ఎక్స్‌పెన్సివే. క్వాలిటీయే. వీటన్నిటి డౌన్ టైమ్ ఎలా ఉంటుందండి బ్రెస్ట్ ఇంప్లాంట్స్‌కి వాటికి? 5 వీక్స్ మినిమమ్ అండి. బట్ 5 వీక్స్ డౌన్ టైమ్, బట్ ఆ రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చండి. అట్‌లీస్ట్ ఒక నైట్ స్పెండ్ చేయమనైతే అడుగుతాము సో యూ ఓటీలో. హ్యావ్ అన్ ఇన్‌పేషెంట్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు. వి హావ్. అంటే ఆపరేషన్ థియేటర్ దగ్గరే మనకి ఇన్‌పేషెంట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఒకరోజు వాళ్ళని అంటే మిగతావన్నీ ఉండగలిగితే ఉంటాయి. బెటర్. ఇది జనరల్ అనెస్థీషియానా? యెస్ అండి. ప్లాస్టిక్ సర్జరీస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ జనరల్ అనెస్థీషియా అదే ఓన్లీ. బెటర్ అండి. ఆ లోకల్ అదే ఇచ్చినప్పుడు బెటర్. ఇంకా భయం వేస్తుంటుంది. లోకల్‌లో యాక్చువల్లీ కూడా చూస్తే. అంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ లాంటివి ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోవచ్చు. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఒకటి స్టే చేయాల్సి ఉంటది. ఇంప్లాంట్స్‌కి దే కెన్ గో. ఈవినింగ్ 7 కల్లా డిశ్చార్జ్ చేయొచ్చు. మార్నింగ్ 7కొస్తే ఈవినింగ్ 7కి డిశ్చార్జ్ చేయొచ్చు. యెస్. యెస్. లైపోసక్షన్ కూడా ఈవినింగ్ డిశ్చార్జ్ చేసేసేయొచ్చు. లైపోసక్షన్ ఆల్సో ఇస్ ఆన్ జిఏ? యెస్. యెస్ అండి. జిఏ. జీ. నొప్పి ఉంటుందా తర్వాత లైపోసక్షన్ చేశాక? ఉండదండి. ఉండదా? కాకపోతే ఒక 5 వీక్స్ కాస్త బరువులు లేపకపోవడాలు, ఒళ్ళు కొంచెం పచ్చిగా ఉండడం మినిమమ్ కామనే. హ్మ్. అదొకటి నేను అబ్జర్వ్ చేశా. సిలికాన్ ఇంప్లాంట్స్‌లో అండ్ లైపోసక్షన్‌లో ఒక 2 వీక్స్ ఇబ్బంది పడతారు. అంటే బయటికి నవ్వాల్సొస్తది. లోపల కొంచెం గుచ్చినట్టుగా ఉంటుంది. కొద్దిగా డిస్కంఫర్ట్ ఉంటుంది. ఐ డోంట్ సే ఇట్ ఈస్ పెయిన్ బట్ డిస్కంఫర్ట్. ఓకే. అలాగా. బట్ ఏదేమైనా క్రౌన్స్ ఎస్థెటిక్స్‌లో మీరు ఒకటి కేవలం స్కిల్‌తో కాదు, మీరు మనస్సుతో స్పందించి
అందరికీ సరైన సలహా ఇస్తున్నారు. అండ్ హోలిస్టిక్ అద్భుతమైన అండ్ ట్రీట్మెంట్. ఐ థింక్ ఎథికల్ ఇప్పటికి మెయింటైన్ మీకు సంవత్సరానికి ఒక 50 ప్లాస్టిక్ సర్జరీలు మినిమం. వారానికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అయితే 5 దాకా చేస్తున్నామండి. ప్లాస్టిక్ సర్జరీస్ నెలలో 5 జరుగుతూ ఉంటాయి. నెలలో 5. ఓకే. మ్మ్. 5 12 60 ప్లాస్ మ్మ్. అంటే 60 మ్మ్. సంవత్సరానికి ప్లాస్టిక్ సంవత్సరానికి సర్జరీలు. హెయిర్ ఒక ట్రాన్స్ప్లాంట్స్ 600 వరకు ప్లాస్టిక్ సర్జరీస్ ఈ 9 ఇయర్స్లో చేశామండి. అద్భుతం. అన్ని చేశాము. సక్సెస్ఫుల్గా చేశారు. సక్సెస్ఫుల్గా చేశాము. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ విషయానికి వస్తే 3000 వరకు ఈ 9 ఏళ్లలో చేశాము. రైట్. తప్పకుండా ఐ థింక్ చూసే మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఏ కారణం వల్ల వాళ్ళకి ఏ ఎన్హాన్స్మెంట్ కావాలన్నా, ఏ ప్రాబ్లం వచ్చి ఉన్నా కూడా రీకన్స్ట్రక్షన్లో అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీలో, కాస్మెటిక్ సర్జరీస్లో క్రౌన్స్ ఎస్థెటిక్స్ ఇప్పుడు అంటే 8-9 సంవత్సరాలుగా ఎంతోమందికి మంచి మంచి సేవలు అందించారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సంప్రదించండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ అండి స్వప్న గారు.